శాసనసభ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుబడితే దానికి సభా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో సమ్మతిస్తే అదనంగా మరొక రోజు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది అని అసెంబ్లీ వర్గాలు తెలియజేశాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడతాయి. ఆ వెంటనే శాసనసభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సభా నాయకుడు జగన్, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు హాజరవుతారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో టీడీపీ పట్టుబట్టే వీలుంది. ముఖ్యమంత్రి నెరవేర్చాడు. అవి కూడా అరకొరగా 85% హామీలు గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాడు. 12.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య కుటుంబం మీద 8.5 లక్షల అప్పులు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నాం. అందుకే ఈరోజు మేము శాసనసభలో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడి ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, దగాలు అన్నీ కూడా ప్రజలకి చిత్తశివర అవకాశంగా తీసుకొని మేము చెప్పాలని చెప్పి నిర్ణయం చేశాం. మేమేదైతే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశాడో అన్ని అబద్ధాలు. నేను ఒకే ఒక్క విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. మిగతావన్నీ పక్కన పెట్టండి. రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతే నేను ఎన్నికలకు వెళ్ళి ఓటు అడుగుతానని చెప్పి నువ్వు చెప్పావా లేదా? అదొక్కదానికే శాసనసభలో లెగిసి సమాధానం చెప్తే సరిపోతుంది. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మద్యపానం చేయకపోతే 2024లో ఓటే అడగనన్నావు. ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు? లేకపోతే నేను తప్పు మాట్లాడాను, నేను చెప్పినవన్నీ అబద్ధాలేని, నేను ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని చెప్పి శాసనసభ సాక్షిగా 2 చెంపల మీద లెంపలేసుకొని క్షమాపణ చెప్పినా సరే కొంత మంచిగా ఉంటుంది తప్ప నువ్వన్నీ అబద్ధాలే. ఇప్పుడే మీ ఎదురుగే విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, అన్ని దగ్గర నుంచి డిఎస్సి వాళ్ళు వచ్చారు. ఎంత దారుణం అంటే 5 సంవత్సరాలు తల్లిదండ్రులు అప్పులు వాడి డబ్బులన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్కి పెట్టి ట్రైనింగ్ పొందారు. ఎందుకు పొందారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మెగా డిఎస్సి ఇస్తాను, 26-27 వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం వల్లే పేదవాళ్ళైనా అప్పు తెచ్చుకొని కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ట్రైనింగ్ పొంది తర్ఫీదై ఉన్నారు. చిట్ట చివరికి వచ్చి 6,000 పోస్టులు ఉన్నాయని చెప్పి ఒక్కసారి వాళ్ళ జీవితాల్లో బుగ్గిపోశాడు. దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు. కొన్ని జిల్లాల్లో అయితే 0 పోస్టులు, అసలు పోస్టులే లేవు. ఈ రకంగా ఏ విషయాన్ని తీసుకున్నా సరే పచ్చి దగ, మోసం చేశాడు. అయితే అది పబ్లిక్లో కూడా కనిపిస్తుంది. అర్థం చేసుకున్నారు. రేపు ఎన్నికల్లో వైసీపీ పార్టీని చిత్తుగా, నాకు తెలిసి నేను డే 1 నుంచి చెప్తున్నాను 160 సీట్లు దాటుతాయని. ఇప్పుడున్న పరిస్థితులు చెప్తే పరిస్థితులన్నీ చూస్తే రాజకీయాలన్నీ అవగాహన చేసుకుంటే సింగిల్ డిజిట్ కూడా వచ్చిన పరిస్థితి వైసీపీ పార్టీకి లేదు. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రజల సమస్యలని ఈ శాసనసభలో ప్రతిబింబించడానికి తెలుగుదేశం శాసనసభ పక్షం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. ఇది మా పార్టీ వ్యవహారం. ఎవడో విమర్శించవలసిన అవసరం లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా పిచ్చి పనులు చేయడానికి ఇదేదో
గాలికి పుట్టిన పార్టీ కాదు, ఒక సీనియర్ పార్టీ, 42 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి చిల్లర శాస్త్రులు, రాత్రికి ఒకరికి ఇస్తాడు, మధ్యాహ్నంకి ఒకరికి ఇస్తాడు, రాత్రికి ఒకరికి ఇస్తాడు. ఇచ్చినోడికి మళ్ళీ ఉంటుందో లేదో అగమ్యగోచరం. తెలుగుదేశం పార్టీ ఒక విధానంతో వెళ్తుంది. నిన్న కూడా సహృదయ ఉదయంతో మంచి చర్చలు జరిగాయి. 1-2 సార్లు కూర్చున్నాం, ఒక ఐడియాకి వచ్చాం. నాకు తెలిసి ఒక ఐడియా కంప్లీట్ అయిపోయింది. మరొకసారి డీటెయిల్గా కూర్చొని చర్చించుకొని ఫైనల్గా రేపు 8వ తారీఖు నిర్ణయం తీసుకుందామని చెప్తాం. అది మా పార్టీకి జనసేనకి మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందం. అది మిగతా వాళ్ళకి ఎందుకు విమర్శలు? వాళ్ళకి ఏం పని? మా పొత్తులతో ఏం పని, మా వ్యవహారంతో ఏం పని అని చెప్పి నేను ఇస్తున్నాను. చాలా మంచి హృదయంతో జరిగాయి, నిన్న చాలా సానుకూలంగా జరిగాయి. అవి రేపు 8వ తారీఖున ఒకసారి మళ్ళీ కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ప్రకటనని కాదు, ఆ వేళకి ఒక ఫైనలైజేషన్ అవుతుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర కూర్చొని ఒక ప్రకటన చేయడానికి డిసైడ్ చేస్తారు. సార్, ఇవాళ ప్రధానంగా ఏ అంశాలు చర్చించుకోవచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా అవినీతి, ఈ రాష్ట్రంలో పూర్తిగా డెవలప్మెంట్ జీరో. ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిల్లోకి నెట్టేశాడు. ప్రతి కుటుంబం మీద 8.5 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. ఎక్కడ చూసినా ఒక డెవలప్మెంట్ లేదు. ఈరోజు మేనిఫెస్టోలు అన్నీ చేశానని అబద్ధాలు ఆడుతున్నాడు. 85% మేనిఫెస్టోలు అమలు చేయలేదని చెప్పి ఒక బుక్లెట్ వేసి ఈరోజు శాసనసభలో చూపించాలని నిర్ణయించాం. ఇవన్నీ కూడా అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఈరోజు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, వాళ్ళు ఈదులు పడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ విషయాలన్నీ కూడా ఈ 3 రోజులు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు. అక్కడ మైక్ ఇచ్చే అవకాశమే లేదు. ప్రతిసారి కూడా మీరు పోరాటం చేస్తున్నారు, అయినప్పుడు కూడా మీరు వెళ్ళిన కసేపటికే బయటకు వచ్చేసే పరిస్థితి. అసెంబ్లీలో మైక్ ఇవ్వరని చెప్పి మేము వివిధ రూపాల్లో సమస్యలను ప్రతిబింబించాలని చెప్పి నిర్ణయం చేస్తాం. అందుకే రోజు కూడా ఒక్కొక్క ఐటెం తీసుకొని దానికి అనుసంధానంగా ఉన్న సమస్యలన్నీ కూడా క్రోడీకరించి బయట చెప్తాం, లోపల అవకాశం ఉంటే లోపల చెప్తాం. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక పొత్తుల విషయం మీద అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు కూడా తేలలేదని చెప్పి వైసీపీ నాయకులు అయితే విమర్శిస్తున్నారు. జనసేన పార్టీకి చాలా 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 క్లారిటీ ఉంది. చర్చలు చాలా ఫలప్రదంగా జరిగాయి. వాళ్ళలాగా పిచ్చి పనులు చేయకుండా 1-2 సార్లు మళ్ళీ మాట్లాడుకొని ఫైనల్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. రేపు 8వ తారీఖున కూర్చొని ఫైనల్ చేస్తాం. 8వ తారీఖు ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చారు, స్పష్టంగా వచ్చారు. కానీ మరొకసారి చర్చించుకొని 8వ తారీఖు సీట్లు సర్దుబాటు విషయం మీద ఎవరెన్ని సీట్లో పోటీ లేదు అనేది ఒక క్లారిటీ వచ్చిందా? అన్నీ ముందు క్లారిటీగా ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలని డిస్కస్ చేస్తున్నాం. ఫైనల్గా రేపు 8వ తారీఖున ఒక అవగాహనకు వచ్చి ఒక డేట్ పెట్టి అప్పుడు అనౌన్స్ చేస్తాం. సార్, మీరు చెప్పండి. ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు అసెంబ్లీ సమావేశం ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం? అనేక సమస్యలు ఉన్నాయి. తారక రామారావు గారికి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూలమాల వేసి ఇదే పరిస్థితి. మొత్తానికైతే మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతున్నాయి. అందరూ కూడా అంటే ఇక్కడ నుంచి నేరుగా ఎన్టీఆర్ విగ్రహానికి వెంకటపాలెంలో నివాళులు అర్పించి అక్కడ నుంచి నేరుగా బయలుదేరి ఇక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్తారు. అయితే రోజు కూడా ఏదో ఒక నిరసన కార్యక్రమం అయితే తెలియజెప్పాలని చెప్పి మొత్తం కూడా అటు టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించుకున్నారు. ప్రధానంగా ముందు రోజు ఏదైతే నిత్యావసర ధరలు ఉన్నాయో వాటి మీద ఆందోళన కార్యక్రమాలకి అసెంబ్లీ వరకు కూడా వెళ్లే విధంగా మొత్తం కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రోజు రేపు ఎల్లుండి కూడా వివిధ రూపాల్లో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేసి తమ నిరసనల్ని ప్రజలకు తెలియజేసే విధంగా మొత్తం కూడా ఒక కార్యాచరణగా అయితే రూపొందించుకున్నారు. ఇప్పుడైతే వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడ నుంచి నేరుగా ఇక్కడ నుంచి అసెంబ్లీ ప్రాంగణానికి అయితే మొత్తం కూడా టీడీపీ నేత అయితే వెళ్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఇది. ఓవర్ టు హైదరాబాద్.